ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. మన ప్రప్రథమంగా అనగా మనము మొట్టమొదటిగా స్థానము దేవునికి ఇవ్వాలి. మన ఘనతలు, మన యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి మనము అతిశయింపకూడదు. మొట్టమొదట దేవుడిని గణపరిచిన తర్వాత రాజులను కానీ, అధికారులను కానీ, మరి ఏ ఇతర ఉన్నత స్థాయిలో ఉన్నవారిని కానీ గణపరచాలి. దేవుని తర్వాతనే అధికారులకు ప్రథమ స్థానము ఇవ్వకూడదు. కావున మనము దేవుని గణపరిచే వారితోనే మనము సహవాసము చేయాలి. దేవుని యందు భయభక్తులు లేని వారి దగ్గరకు మనము వెళ్ళకూడదు. అటువంటి వారి సాంగత్యము చేయకూడదు. లోకస్తులతో మనము సహవాసము చేయకూడదు. కావున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధించి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ వేకువన లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన బిడ్డల యొక్క అవసరతలు, కొరతలు తీర్చండి. వారు ఆశించిన రీతిగా వారి యొక్క పరిస్థితులను మార్చండి. అయ్యా, మేము లోకము తట్టు, పాపము తట్టు చూడకుండా మీ యొక్క ఆజ్ఞల చొప్పున మా యొక్క జీవితాన్ని కొనసాగించే కృప దయచేయండి. మేము ప్రతి విషయంలో ముందుగా మిమ్మల్ని గణపరచగలిగి ఉండాలి తండ్రి. మీరు గణపరచబడిన తర్వాతనే ఏ అధికారినైనా గణపరచాలి అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. బిడ్డల చదువుల్లో, రాకపోకల్లో తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని వారు చేస్తున్న పనులలో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. చంటి బిడ్డలను కాపాడండి. ఎండ ఏడిమికి వారికి ఎటువంటి అనారోగ్యం రాకుండా మీ యొక్క చల్లనైన నీడలో కాపాడండి. వృద్ధులను, అంధభిక్షవులను, దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావాల్సిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఆపదలో ఉన్న వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.